మరి తర్వాత గంటలో ఎవరు వెళ్ళిపోతారా అన్నది కూడా ప్రశ్నార్థకంగా ఉంది. ఇంకా కూడా లిస్ట్ అనేది చాలా ఉందనే చెప్తున్నారు. అయితే ఇక్కడ కూటమి కొంచెం కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఆ మాత్రం నేతలైనా వైసీపీలో ఉన్నారు. ఒక్కసారి గేట్లు ఓపెన్ చేస్తే ఆ మాత్రం ఉండరు. ఇంకా మిగిలేది 4-5 చేతి వేళ్ల మీద లెక్కబెట్టొచ్చు, మిగిలిన వారందరూ మిగలరు అంటున్నారు. కాకపోతే అసలు ప్రజలు అక్కడ ఉన్న వైసీపీ నేతలు ఎందుకు ఓడించారు? 1-2 లేకపోతే 100-500 ఓట్లతో కదా 30,000-50,000 ఓట్ల మెజార్టీతో కూటమి నేతలని గెలిపించుకున్నారు. అయితే ఇప్పుడు అదే వైసీపీ వారిని, ఓటమి పాలైన వైసీపీ వారిని రాజీనామా చేసిన తర్వాత ఇటు జనసేనలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జనసేనలో చేరుతారు అని కొన్ని విశ్వసనీయ వర్గాల సమాచారం కూడా ఉంది. అలాంటప్పుడు ప్రజలు ఓడించే ఉపయోగం ఏంటి? ఇది ఎవరికి నష్టం? ప్రసాద్ గారు తీసుకొచ్చి ఎవరైతే వ్యతిరేకత వచ్చి మాకు నచ్చలేదని చెప్పేసి ప్రజలు పక్కన పెట్టారో వారిని తీసుకొచ్చి నేను టీడీపీలో కలుపుకుంటాను, నేను బీజేపీలో కలుపుకుంటాను, నేను జనసేనలో కలుపుకుంటాను అంటే ప్రజలు వద్దంటేనే కదా వారు పక్కన ఉన్నారు. మళ్ళీ తెచ్చుకొని పక్కన పెట్టుకోవడంలో ఉద్దేశం ఏంటి? ప్రసాద్ గారు బాజీ గారు చెప్పింది మీరు అడిగారు చూడండి, కాంగ్రెస్ లో వైఎస్ఆర్సీపీ విలీనం అవుతుంది. అది కాదు జరగబోయేది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ బీజేపీలో విలీనమై బీజేపీ పార్టీ సెకండ్ స్టెంట్ పార్టీగా ఎమర్జ్ అవ్వబోతుంది రాబోయే రోజుల్లో. ఇది ఇన్విటబుల్ సిచ్యువేషన్. ఇది ఎంత ఉపద్రవం అంటే వైఎస్ఆర్సీపీ కన్నా తెలుగుదేశానికి చాలా పెద్ద ఉపద్రవం. ఇది గమనించుకోండి ఫస్ట్. ఎందుకంటే వాళ్ళు ఒక డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఆర్థిక నేరస్తులకి స్వర్గధామం ఏదంటే బీజేపీ పార్టీ. ఆర్థిక నేరస్తుల్ని సురక్షితంగా చేసుకునే పార్టీ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా బీజేపీ పార్టీ. అంచేత ఇవాళ పొలిటికల్ అవెన్యూలో పొలిటికల్ లీడర్స్ లో మోస్ట్ ఆఫ్ ద కరప్టెడ్ లీడర్స్ వాళ్ళు ఎక్కడ ఉనికి నిలబెట్టుకోలేక ఆగమాగం అయిపోయి పార్టీలు మారిపోతున్న వాళ్ళంతా మీరు ఆ దృష్టికోణంలోనే చూడండి. వాళ్ళు ఖచ్చితంగా సురక్షితమైన ప్లేస్ ఏదంటే బీజేపీ అంటాం. రెండోది జనవరిలో పండగ గిఫ్ట్ కింద జనసేన పార్టీ బీజేపీలో మరిచైతే రాష్ట్రంలో జరగబోయే ఉపద్రవాలు మామూలుగా ఉండవు. ఎవరెవరు ఎలా ఉంటారో ఏమవుతుందో ముఖ చిత్రమే మారిపోతుంది. జమిలీ ఎలక్షన్స్ కన్నా ఇంకా తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఎందుకంటే ఆనాటి నాదెండ్ల భాస్కర్ గారు మళ్ళీ ఒకసారి ఇంకో రూపంలో కనబడబోతారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దిస్ ఈస్ తథ్యం. ఇది గమనించుకోండి ఫస్ట్ థింగ్. రెండోది ఇవాళ ఈ పార్టీలో ఆ పార్టీని అవహేళన చేసుకుంటూ కాలక్షేపం జరుగుతుంది. అంటే ఏంటి అంటే ఇప్పుడు నాదెండ్ల భాస్కర్ గురించి మీరు మాట్లాడుతున్నారంటే ఇప్పుడు బీజేపీలో మర్చిపోతే పవన్ కళ్యాణ్ సీఎం అవుతారంటారేంటి? డౌట్ ఏమైనా ఉందా మీకు? చెప్పండి. ఆ రోజు ఆనాడు ఎన్టీఆర్ కి సంబంధించి నాదెండ్ల భాస్కర్ వెనకాల ఆయన చేసిన దానికి రాష్ట్రపతి మాట్లాడిన దానికి అధికారంలో అప్పుడు కాంగ్రెస్ ఉంది. మరి ఉంది నాదెండ్ల భాస్కర్ ని కొన్ని రోజులు, ఒక 21 రోజులు 22 రోజులు ఆయన ముఖ్యమంత్రిగా చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ పోరాటంతో మళ్ళీ చెప్పండి. నాదెండ్ల భాస్కర్ చరిత్ర ఎందుకు దమిడికి పనికిరాదు. కర్ణాటక మొన్న మహారాష్ట్రలో జరిగిన సేమ్ రిపీట్ అవుతుందంటారు పవన్ కళ్యాణ్ విషయంలో కూడా. మీరు మాట్లాడుకోండి, నేను వెళ్ళిపోతాను. చెప్పండి. సేమ్ రిపీట్ అవుతుందంటారు ప్రసాద్ గారు? చెప్పండి, నేను మీతోనే మాట్లాడుతున్నాను. బీజేపీని ఆద్యంతం గమనించుకోండి. నేను వెస్ట్ బెంగాల్ ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను. ఎక్కడ 30 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్, ఎక్కడ 30 సంవత్సరాలు పరిపాలించిన కమ్యూనిస్ట్ పార్టీలు ఒక్క సీటు కూడా గెలవలేని నిస్సాయ స్థితిలో ఉంది. మహారాష్ట్రలో నిన్న కాక మొన్న షిండే ఎవడో ఆడికి తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేసి కూర్చోబెట్టారు. అలాంటి దౌర్భాగ్య స్థితులనే డ్రైవ్ చేస్తూ కూర్చుంటారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్గధామం. దాన్ని విడగొట్టేదాకా కొంతమంది నిద్రపోలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీని దోషి కింద చూపిస్తారు, కానీ అంతకన్నా పెద్ద దోషి బీజేపీయే. ఈ 10 సంవత్సరాలు బట్టి మన మీద చూపిస్తున్న వివక్ష మీ జర్నలిస్టులకు కానీ మీ ఛానల్ కానీ ఎవరికి పట్టదు. బీజేపీ సన్నిధానంలో ఎవరుంటే వాడు దేవుడు అయిపోతున్నారు. మీరు 10 సంవత్సరాలు విభజన హామీల మీద ఒక్కడ మాట్లాడి వాళ్ళు లేడు. ఇవాళ ఈ పార్టీల ఉనికికే ప్రమాదం వస్తున్న పరిస్థితుల్ని రీజనల్ పార్టీలు అన్నింటినీ చూడండి బల్లి పురుగు తిన్నట్టు తింటున్న కార్యక్రమానికి తెరలేపింది. కనుమరుగైపోతున్న జాతీయ పార్టీలు ఇవాళ చూశారు కదా, గాంధీ గారు లాంటి వ్యక్తిని స్వచ్ఛ భారత్ సింబల్ కింద పెట్టారు. మన జాతి పిత కింద చెప్పి ఇవాళ మీ పిల్లల్ని ఇంటికి వెళ్ళి అడగని చెప్తారు. ఎవరు గాంధీ గారు అంటే జాతి పితని చెప్పలేని దౌర్భాగ్య స్థితులు తయారు చేస్తున్నారు. ఈ సిస్టమ్ ఆఫ్ మోడల్స్ ఆఫ్ ఆపరేండ్కి మనం అకష్టం అయిపోయి ఇదే అరిగిపోతుంది. ఇది అద్భుతాలని చెప్పి విశ్వగురువులు మహాగురువులను భజన చేసుకుంటుంటే ఇలాగే ఉంటాయి. దేశ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా చిన్నభిన్నంగా ఉందో హంగర్ ఇండస్ట్రీలో మన దేశ పరిస్థితి ఏ ఉందో చూసుకుంటే నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిఎస్డిపి చూస్తే కొత్తగా ఏర్పడిన లడాక్ కన్నా ఒక్క ముందు ప్లేస్ లో ఉంది మంది. ఈ స్థితిగతుల మీద మీకు ఏం అక్కర్లేదు. ఈ పార్టీలో అడిపోయాడు ఇడిపోయాడు దమ్మిడికి పనికిరైన రాజకీయ నాయకులు ప్రజాక్షేత్రంలో ప్రజల యాక్సెప్టెన్స్ ఎవరైనా రాజకీయ నాయకులు వీళ్ళ గురించి మాట్లాడండి. ఉపద్రవాలు రాష్ట్రానికి జరగబోయే ఉపద్రవాలు గమనించండి. రాష్ట్రం ఎలాంటి తీవ్ర పరిస్థితులను ఎదుర్కొంటుందో ఇవాటికి 6 నెలలు అయింది. అమరావతి శాశ్వత రాజధాని ఏమైనా చెప్పగలిగిన దమ్ము ధైర్యం వచ్చిందా ఎన్డీఏ కూటమికి? చెప్పనండి. మాత్రం పోరాటాలు మాత్రం చేసేస్తారు. అమ్మో ఆ జడ్జి గారు లాంటి ఆయన కూడా బాధపడిపోతారు రాజధాని లేని రాష్ట్రం అని. ఇవాళ వీళ్ళు ప్రభుత్వం రాగానే వీఆర్ ఆల్ లివింగ్ ఇన్ ఎన్ ఇల్యూషన్ దట్ అమరావతి రాజధాని అని, అంటే వరల్డ్ బ్యాంక్ సాయం చేస్తుందని.
$785 బిలియన్ ఎంతో సాయం చేస్తుంది ఏషియన్ బ్యాంక్ డెవలప్మెంట్ అని ఒక వార్త కూడా వచ్చింది. సో ఇవన్నీ గమనిస్తుంటే మనం విలువేది రేపు పొద్దున ఇంకో ప్రభుత్వం వస్తుంది, కాంగ్రెసే వస్తుంది, విజయవాడ బాగా కన్వీనియంట్ గా ఉంది అనుకుంటుంది, ఏం చేస్తారు? అయితే బీజేపీ వస్తుంది, వద్దులండి సమైక్య రాష్ట్రంలో కేంద్రపాలిత ప్రాంతం హైదరాబాద్ ఏం చేస్తాం, ఇక మొత్తం ఈ మిగిలిన 3 జిల్లాలు ఆంధ్రప్రదేశ్ లోనే కలుపుతాం, కర్నూలు రాజధాని అంటారు. ఒప్పుకుంటారా? ఒప్పుకునే పరిస్థితిలో పెడుతున్నారు ప్రతిసారి ఆంధ్రప్రదేశ్. ఓకే ప్రసాద్ గారు, ఇవేవి మాట్లాడరు మీరు. మీకు కావాల్సిందల్లా ఏంటంటే అలా ఇందులోకి పోయాడు, వీళ్ళు ఇందులోకి పోయాడు, ఓ పార్టీ మూతపడిపోతుంది. వెనక నుంచి నడిపుచ్చుతున్న వాడు ఎవడన్నది గమనించండి. అదే బీజేపీ పార్టీ. కలిగిన కాంగ్రెస్ పార్టీని ఇవాళ మాట్లాడలేని స్థితికి తీసుకొస్తుంది, కళ్ళ ముందు జరుగుతుంది అది. ఓకే అండి, రైట్ అండి, థ్యాంక్ యూ ప్రసాద్ గారు. ఈ డిబేట్ లో పాల్గొన్న మీకు, అదేవిధంగా పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి